గత కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం ఎక్కువైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటారు, ఫేక్ జగన్ అంటారు, సైకో అంటారు, ఇంకేవో పిచ్చ బూతులే ఇంకా నోటుకు వచ్చేట్టు వాగుతారు. వీళ్ళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా తిట్టచ్చు, వీళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఇమీడియట్గా కేసులు, జైళ్ళు ఫటాఫట్ అయిపోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు నాయకులు మాట్లాడారంటే ఒక రీజన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ అపోజిషన్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఏదో తిట్టుకున్నారు, ఏదో అన్నారంటే రాజకీయంగా ఇది కామన్ కాబట్టి, ఈ రోజుల్లో కామన్ కాబట్టి ఓకే ఎవరైనా సరే లైట్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ దరిద్రం ఏమిటంటే మీడియా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం ఎక్కువైపోయింది. మీడియా దేనికి పనిచేస్తుందో మనకైతే అర్థం కావాలి. ఎవరి కోసం పనిచేస్తున్నారో ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా మీడియా వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుందంటే అది ఇంకా దాని గురించి తక్కువ చెప్పుకుంటా మంచిదేమో. మరి ఇంత దరిద్రంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననం చేస్తుంటే చాలా బాధేస్తుంది. చాలా ఏంద్రా ఈ మీడియా వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైపోయిందని చెప్పేసి ప్రజలంతా కూడా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి సైకో పోయింది, ఇప్పుడు ఏదో కొత్త పదం వాడాడు దరిద్రుడు. ఏమో రాశారు చూడండి, బాధాకృష్ణ పచ్చరాతలో చూడండి ఏమో రాశారు. నార్సిసిస్టిక్ జగన్ అంట. నార్సిసిస్టిక్ అనే జబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారంట. ఇవి రాసిన జగన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన నార్సిసిస్టిక్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టమవుతుంది. అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని వయో క్లినిక్ ఈ బూతికిటిగా రాసినటువంటి రాతలు చూడండి. నార్సిసిస్టిక్ జగన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన నార్సిసిస్టిక్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు స్పష్టమవుతుంది. అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని మయో క్లినిక్ ఈ వ్యాధి ఉన్న వారిలో కనిపించే లక్షణాలను స్పష్టంగా నిర్వచించింది అని చెప్పేసి బూతికిటిగా రాసినటువంటి రాతలు. జగన్మోహన్ రెడ్డి గారికి నార్సిసిస్టిక్ అనే వ్యాధితో బాధపడుతున్నాడంట, ఆ డిజార్డర్ ఉందంట. ఎంత వరస్ట్గా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ నాయకుడు సెల్ఫ్గా ఒక పార్టీ పెట్టి నడిపించి సొంతంగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రాజకీయ నాయకుడి మీద ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎంత రాజకీయంగా తొక్కాలన్నా, ఎంత రాజకీయంగా వాళ్ళని ఓడించాలన్నా ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా, చండాలంగా రాతలు రాయాల్సిన నెససరీ కాదేమో అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యా రాధాకృష్ణ, నీకున్నటువంటి జబ్బు ఏముందో ఇంకా ప్రజలే తేల్చుకుంటారు. మీకు తెలిసిన విషయాలు మీకు అలాంటి కన్నా ఇంకా ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి జబ్బు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, ఇద్దరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక టర్మ్లో మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు గత 40 ఏళ్ళు ఎప్పుడు కూడా చేయనివి, అవి ప్రజలందరికీ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఒకసారి కంపేర్ చేసుకుంటే 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. 19 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఆ టైంలో 2 ఇయర్స్ కోవిడ్ పక్కన పెట్టేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఒకసారి చూద్దాం. ఎందుకంటే పెట్టుబడులు 86,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబట్టాడు. తర్వాత రోడ్లకు పెట్టినటువంటి ఖర్చు 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2.21 లక్షల ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్లు 4 పోర్ట్లు గడించాడు. ఫిషింగ్ హార్బర్లు 10, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, 7 కంప్లీట్ చేశాడు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ 45,000 ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కింద అభివృద్ధి చేశాడు. గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ సచివాలయాలు కట్టించాడు. ఇప్పుడు వాటికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఏదో మారుస్తున్నాడు. రైతు భరోసా కేంద్రాలు 10,778, ఇళ్ల పట్టాల పంపిణీ జీవితంలో మీది కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల జాగాలు ఇచ్చి కట్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇళ్ల నిర్మాణాలు ఆల్రెడీ 22 లక్షల వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఆనాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటివి ఇప్పుడు కూడా మన హయాంలో ఎప్పుడూ చూడలే. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఒకసారి ఆయన పరిపాలన ఒకసారి మనం చూస్తే పెట్టుబడులు 60,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 86,000 కోట్లు. రోడ్లకు పెట్టినటువంటి ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 24,792 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఇచ్చినవి ప్రభుత్వ ఉద్యోగాలు 34,000. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. మిగతా చెప్పుకున్నాం కదా, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, రైతు భరోసా కేంద్రాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, పెన్షన్, అభివృద్ధి, ఇంక వాటి గురించి చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెద్ద గుడుసున్నా. ఇప్పుడు చెప్పలయ్యా రాధాకృష్ణ, ఎవరు ఏ జబ్బుతో బాధపడుతున్నారో ఒకసారి చాలా స్పష్టంగా చెప్తే మీ నోటి ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఎంత దుర్మార్గంగా బూతు కృష్ణ.